హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం పెరుగు రోజు తోడుపెట్టుకుంటాం కదండి, పైన ఉన్న మీగడని తీసి స్టోర్ చేసుకుందామండి. నేను ఇది 10 రోజుల నుంచి స్టోర్ చేసుకున్న మీగడ పెరుగండి. దీన్ని రోజు తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఎందుకంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది, అందుకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మీ ఇంట్లో మిక్సీ ఉంటే చాలండి, నెయ్యి తయారు చేసుకోవచ్చు. నెయ్యి, వెన్న, బటర్ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న మిక్సర్ జార్లో 2-3 స్పూన్లు వేసుకొని ఇది బాగా ఒక 2 నిమిషాలు అలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక 6 నుంచి 7 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేయండి. చూడండి, ఇందులో వాటర్ వేసుకొని ఇంకా వెన్న ముద్దలు చుట్టుకోండి. అంతే. ఇలా చేసిన తర్వాత నేను రెండోసారి కూడా అలా వేసేసుకున్నాను. రెండోసారి కూడా సేమ్ ప్రాసెస్ అండి, అలాగే వేసుకొని ఇది పెరుగుతోనే కాకుండా పాలపైన మీగడ కూడా స్టోర్ చేసుకొని తోడు పెట్టుకొని వాటితో కూడా వెన్న చేసుకోవచ్చండి. పాలు బాగా కాచిన తర్వాత పైన మీగడని తీసి ఒక బాక్సులో పెట్టుకోండి రోజు. అలాగే ఒక 10 రోజుల దాకా పెట్టి 10వ రోజు కొద్దిగా గోరువెచ్చగా మళ్ళీ వేడి చేసి అందులో తోడు పెట్టేయండి. తోడు పెట్టిన తర్వాత మీకు అందులోకి అవసరం పడేది ఐస్ క్యూబ్స్, కూల్ వాటర్ అండి. కూల్ వాటర్ వాడితే మీకు వెన్న బాగా వచ్చేస్తుంది, అందుకే కూల్ వాటర్ వాడండి. ఇలా అన్ని లడ్డూలు కాదండి, వెన్న ముద్దలు చుట్టేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇంకా దీన్ని కరిగించి నెయ్యి తయారు చేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇలాగైనా వాడుకోవచ్చండి, కానీ నేను కరిగిస్తున్నాను. వాటర్ పోసి బాగా కడిగి అందులో వాటర్ లేకుండా ఉంచుకొని కడాయి పెట్టి స్టవ్ మీద అందులో వేసేసుకోండి. మంట లో టు మీడియం పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే పెద్ద మంట పెట్టొద్దండి. ఇందులో ఉన్న ఆ కవ లాంటిది రంగు మారేంత వరకు వేయించుకోండి. మీ దగ్గర తమలపాకులు ఉంటే ఒక తమలపాకు వేసేయండి, మంచి సువాసన వస్తుంది. మీకు కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు, కలర్ కావాలంటే. నేనైతే వేయడం లేదు. ఒకసారి తప్పక ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.